ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది టీచర్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక టెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మన వీడియోని చివరి వరకు చూడండి. అప్లై ప్రాసెస్ కూడా చివరిలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి, నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేయాలని ఎవరు మిస్ అయితే అవ్వద్దు ఫ్రెండ్స్. ఇవన్నీ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే వచ్చాయి. సో ఏ డిస్ట్రిక్ట్లో పడింది చూద్దాము. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్. ఒక చిన్న సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి మాకు మోటివేట్ చేయండి, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే. అండ్ మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి వచ్చి చూసుకోండి. ఈ లోగో అయితే కనిపిస్తుంది మీరు యూట్యూబ్లో కొట్టడంతో. ఇక్కడ వీడియోస్ షార్ట్స్ రూపంలోకి వచ్చి చెక్ చేసుకోండి. ఏమైనా మీకు నోటిఫికేషన్ ఉపయోగపడుతుంది అనుకుంటే అలాగే ఒక చిన్న సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇలాంటి నోటిఫికేషన్స్ మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి నేను రిక్రూట్మెంట్కి అయితే వచ్చేస్తున్నాను. ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏం పొజిషన్ పడ్డాయంటే టెక్నికల్ అసిస్టెంట్ చెప్పాను కదా, కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. యాజ్ పర్ ద రోస్టర్స్ ప్రకారం ఎలిజిబిలిటీ అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి ఎవరెవరు అప్లై చేయాలనుకుంటే బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ డ్రై ల్యాండ్ అగ్రి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా గ్రాడ్యుయేట్స్ ఇన్ బయోటెక్నాలజీ, సైన్స్ గ్రాడ్యుయేట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ బోటనీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా అగ్రికల్చర్, పాలిటెక్నిక్, ఆర్గానిక్ ఫార్మింగ్, ల్యాండ్ ప్రొటెక్షన్ వీళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 22,000 per month ప్లస్ 1250 రూపీస్ టీఏ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ నుంచి అయితే వచ్చింది. 10 టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్తున్నారు, విచ్ ఇంక్లూడింగ్ ఆల్రెడీ నోటిఫైడ్ 5 టెక్నికల్ అసిస్టెంట్ వైడ్ నోటిఫికేషన్ నెంబర్ అని చెప్పేసి. ఫ్రెండ్స్, ఇక్కడ ఏమైందంటే ఇదివరకు ఒక 5 నోటిఫికేషన్స్కి టెక్నికల్ అసిస్టెంట్ వేసుకున్నారంట ఫ్రెండ్స్. అప్పుడు సో దానికి ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఉంటే ఇప్పుడు అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇంకొక 5 యాడ్ చేసి టోటల్ 10 పొజిషన్స్ అయితే పెట్టారు. ఆల్రెడీ మీరు అప్పుడు యాడ్ చేసుకుంటే అప్పుడు ఆల్రెడీ అప్లై చేసుకుంటే ఇప్పుడు అవసరం లేదు. బట్ కొన్ని కారణాల వల్ల అప్పుడు నోటిఫికేషన్ అయితే పెండింగ్లో ఉంది. మీరు చూసుకోండి ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ నెంబర్ అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేశారా లేదా చెక్ చేసుకోండి. సో రోస్టర్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ 1 year ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ త్రూ డిస్టిక్ సెలక్షన్ కమిటీ అనేది చేస్తాను క్లియర్గా చెప్పారు. టోటల్ 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే వచ్చేసి. అండ్ ఇక్కడ చూడండి 35 years ఫర్ జనరల్ కేటగిరీ ఉండాలి, 40 years రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఉండాలి, 5 points ఉంటాయి, 1 point ఈచ్ ఇయర్కి ఎక్స్పీరియన్స్ సెమీ గవర్నమెంట్ వాటిలో ఉంటే, అడిషనల్ క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెలవెంట్ డిగ్రీ ఉంటే 20 points అయితే ఇస్తారు. సర్టిఫికేట్స్ కోర్సెస్ కంప్యూటర్స్ డిప్లొమా will not be counted as additional qualification కింద కౌంట్ చేయరు అని చెప్తున్నారు. నాన్ లోకల్ క్యాండిడేట్స్ విల్ బి సెలెక్టెడ్ వెన్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ప్రెజెంట్. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే లేకపోతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ తీసుకుంటాము అని చెప్తున్నారు. అంటే ఈ నోటిఫికేషన్కి నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా చక్కగా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు పాయింట్ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఫస్ట్ లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు, లోకల్ వాళ్ళు లేకపోతే నాన్ లోకల్ వాళ్ళని తీసుకుంటారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ వీళ్ళైతే ఆ వెబ్సైట్ అయితే ఇచ్చారు. ఈ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవాలి. సో అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ యాజ్ ఫాలోస్ అని చెప్పేసి లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ 29/1/2024 కల్లా వాళ్ళకి రీచ్ అవ్వాలి. ఏదైనా మీరు పర్సన్ ద్వారా రావచ్చు, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు. ఈ లోపలనే పంపించాలి, లేట్గా ఉంటే రిజెక్ట్ చేస్తారు. ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ని ఎవరికి పంపించాలంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ ఎయిమ్స్ కాలేజ్, ముమ్మడివరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ అని చెప్తున్నారు. ఇక్కడ ఏం చేయాలంటే విత్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్, అటెస్టెడ్ ఫోటో ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, కన్సాలిడేటెడ్ మెమోస్, షీట్ ఆఫ్ ఫైనల్ మార్క్స్ ఉంటాయి కదా అది, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, రెసిడెన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ కండక్ట్స్ 4th నుంచి 10th వరకు, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది అన్నీ కలిపి 29/1/2024 కల్లా వాళ్ళకి రీచ్ అవ్వాలి. అప్లికేషన్ ఫామ్స్ క్యాన్ బి డౌన్లోడెడ్ ఇన్ ద వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోమంటున్నారు. ఇది ఫ్రెండ్స్ వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, రెస్పాన్సిబిలిటీస్. ఇంకా మీరు చూసుకోండి ఒకసారి. ఇంపార్టెంట్ పాయింట్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అఫీషియల్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి టీఏఎస్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా పీడిఎఫ్. సో ఈ పీడిఎఫ్ని కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా అయితే కనిపిస్తుంది పీడిఎఫ్ అని.
సో టెక్నికల్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ అయితే వస్తుంది. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీరు డేట్ అయితే మెన్షన్ చేయండి. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ మెన్షన్ చేయండి. మీ నేము, ఫాదర్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, మ్యారిటల్ స్టేటస్, దాని తర్వాత క్లాస్ 10th నుంచి 4th నుంచి 10th వరకు ఎక్కడ చదివారు లోకల్ ప్రూఫ్ కింద. మీరు లోకలా నాన్ లోకలా రాయండి. మార్క్స్ అప్టెండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్లో ఏ ఎగ్జామ్లో ఎంతెంత మార్క్స్, ఎంత పర్సెంట్ వచ్చాయి, ఎన్ని పాయింట్స్ వచ్చాయి, మీ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ టెక్నికల్ ఫీల్డ్ ఉంటుంది కదా అది కూడా మెన్షన్ చేయండి. ఎంత టోటల్ ఎక్స్పీరియన్స్, మీ హౌస్ నెంబర్, విలేజ్, డిస్ట్రిక్ట్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, మీ కమ్యూనికేషన్ అడ్రస్, డిక్లరేషన్ దగ్గర అయితే వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టండి. ఎన్క్లోజ్లో అయితే మాత్రం మీరు తప్పనిసరిగా ఇంక్లూడ్ చేయాలి మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్, బేసిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, అడిషనల్ క్వాలిఫికేషన్ ఇఫ్ ఎనీ, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఐడి ప్రూఫ్, స్టడీ సర్టిఫికేట్స్, కమ్యూనిటీ సర్టిఫికేట్స్ ఇఫ్ ఎనీ వన్ ఫెయిల్డ్ ఇన్ ద సబ్మిట్ ద కమ్యూనిటీ సర్టిఫికేట్ జిరాక్స్, దే విల్ బీ కన్సిడర్డ్ as ఓపెన్ కేటగిరీ. సో ఎవరైతే ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ అని పెట్టుకున్న తర్వాత మీరు కేటగిరీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయకపోతే మిమ్మల్ని జనరల్ కేటగిరీ కన్సిడర్ చేస్తామంటున్నారు. సబ్మిషన్ ఆఫ్ ద కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో ఇస్ మ్యాండేటరీ అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే అటాచ్ చేసేసి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవేవైతే ఉన్నాయో అవి అటాచ్ చేసి వీళ్ళకి పంపించాలి. ఎప్పట్లోగా పంపించాలంటే 29/1/2024 కల్లా పంపించాలని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కొంచెం ఉపయోగపడినా కూడా ఒక చిన్న లైక్ చేసి మాకైతే సపోర్ట్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో షేర్ అయితే చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరేం చేస్తారు, మన ఛానల్ కోసం ఎదురు చూస్తూ ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది మేము పెట్టే వీడియో వెంటనే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.